నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కుంభకోణం అనేది మామూలు విషయం కాదు అసలు గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతటి భారీ కుంభకోణం అంటే ఒక లిక్కర్లో మాత్రమే 3500 కోట్ల రూపాయల కుంభకోణం అనేది జరగలేదు అని చెప్పడం అంటే సమంజసమే పెద్ద అతిశయం ఏం కాదు ఒకవేళ జరిగింది అని అంటే మీరు ఏదైనా విని ఉంటే గనక అటువంటి కుంభకోణం గురించి దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి నేను కూడా దాని గురించి స్టడీ చేస్తాను సో అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ లిక్కర్ కుంభకోణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద ఉన్నారు అయితే బెయిల్లో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయింది తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి జరిగింది ఏంటి అంటే ప్రస్తుతం జైల్లో ఉన్నారు అంటే రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనకి పెద్ద దెబ్బ పడినట్టయింది ఏం జరిగింది అనేది చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సిట్టి నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది 54.85 కోట్లను నల్లధనంగా మార్చినట్టు సిట్టి తేల్చింది అంటే ₹1 కాదు ₹2 కాదు 54.87 కోట్ల రూపాయలు కేవలం ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరే నల్లధనం ఉంది అని చెప్పి సిట్టు తేల్చింది అంటే అది ఎంత పెద్ద భారీ కుంభకోణం అనేది మీ ఊహకే వదిలేస్తున్నా ఇక తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ఆస్తులు జప్తు కానున్నాయి అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు జరిగినట్టు సిట్ నిర్ధారించింది అవినీతి నిరోధక నేర చట్టాల ప్రకారం జప్తును అనుమతించాలంటూ సిట్ సిఫార్సు చేసింది డీజీపీ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఉత్తర్వులు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు అంటే ఆ ఉత్తర్వుల్ని ఏవైతే ఆస్తుల జప్తుకు సంబంధించి ఉత్తర్వులు ఉంటాయో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయొచ్చు సిట్ అధికారులు అటాచ్ చేయొచ్చు అంటే జప్తు చేయొచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు ఉంటాయో ఆ ఉత్తర్వుల్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ జారీ చేశారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఆయన కుమారులు అనమాట మోహిత్ రెడ్డి అలాగే భార్య లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది చూడండి ఎన్ని ఆస్తులు వాళ్ళవి చెవిరెడ్డి మరో కుమారుడైన హర్షిత్ రెడ్డి ఆస్తులు జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయన ఇద్దరు కొడుకులు భార్య పేరు మీద ఉన్న ఆస్తులు జప్తు చేయబోతోంది ప్రభుత్వం అందుకు ఆదేశాలు కూడా ఇచ్చింది చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సిట్ గుర్తించింది కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు నివేదిక కూడా ఇచ్చింది సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తులు జప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి 63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది మామూలుగా లేదు వ్యవహారం అక్కడేమో సుమారు 54 కోట్ల రూపాయల పైచిలుకు నల్లధనంగా చూపబడింది ఇక్కడేమో 63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు అంటే 62.74 కోట్లు విలువైన ఆస్తులు వీళ్ళు కూడబెట్టారు అంటే ఇక అర్థం చేసుకోండి ఇది కేవలం చెవిరెడ్డి ఒక్కడి విషయంలోనే కాదు ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో మరో కొంతమంది నిందితులు కూడా ఉన్నారు కదా మొదట్లో జైలుకు వెళ్ళారు రిమాండ్ ఖైదీలుగా కొన్ని నెలల పాటు జైల్లో జీవితం కూడా గడిపారు సో వాళ్ళు ఎవరు అని అంటే కనుక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులుగా కూడా చెప్పబడతారు సో అయితే వీళ్ళ విషయంలో ఏం జరిగిందనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ముఖ్య నిందితులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కె ధనుంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది డిఫాల్ట్ బెయిలును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది ఈ నెల 26లోగా వారు కోర్టు ముందు సరెండర్ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది గతంలో 3 నెలల పాటు వీళ్ళు జైల్లో కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా సో సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ఈ ముగ్గురు లిక్కర్ స్కామ్లో డబ్బును లంచాల రూపంలో తీసుకున్నారని గుర్తించారు ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓను ఒంటి చేత్తో నడిపించారు ఇక కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఓఎస్డీగా ఉండేవారు బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ స్కామ్ లంచాలను కంపెనీలకి మళ్లించినట్టుగా సిఐడి ఆరోపిస్తోంది
ఇక వారిపై అరెస్టు తర్వాత 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుని ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అయితే సిట్ మేము సమయానికే ఛార్జ్షీట్ ఫైల్ చేశాం, కానీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని వాదించింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో దర్యాప్తు కీలక దశలో ఉంది. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం ద్వారా న్యాయం దెబ్బతింటుంది అని హైకోర్టు గుర్తించి బెయిల్ను రద్దు చేసింది. ఈ తీర్పు ప్రకారం 26న సరెండర్ కావాల్సి ఉంది. ఇక లిక్కర్ స్కామ్లో తమ పేర్లు ఉన్నందున ముందస్తు బెయిల్ కోసం వీరు గతంలో ప్రయత్నించారు. మే 2 హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. మే 7న మళ్లీ డిస్మిస్ చేసింది. మే 16న సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీర్పును ఇవ్వకపోవడంతో ధనుంజయ్, కృష్ణమోహన్లను సిట్ అరెస్టు చేసింది. బాలాజీని మే 14న కర్ణాటకలో పట్టుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకి హాజరుపరిచారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు. సో ఇది వ్యవహారం. అంటే వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా ఉన్న ఆ ముగ్గురు అంటే యాంటిసిపేటరీ బెయిల్, మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మాకు బెయిల్ ఇవ్వండి, ముందుగానే మాకు బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు 2 సార్లు కూడా వీళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళితే హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ తరువాతనే ఏసీబీ అధికారులు వీళ్ళ ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల తర్వాత వీళ్ళు తెలివితేటలు చూడండి. అంటే చదువుకున్న వాళ్ళు కదా, ఎన్ని తెలివితేటలైనా ఉంటాయి, మరి ఎలా బయటపడచ్చు, చట్టంలో ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళ దగ్గర అనేక తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఉపయోగించే డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేశారు. డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటంటే ఇక్కడ మనల్ని ఏదైనా కేసులో ఏసీబీ కావచ్చు, పోలీసులు కావచ్చు అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తే ఆ కేసుకు సంబంధించి పూర్తి ఛార్జ్ షీటు 90 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఒకవేళ దాఖలు చేయకపోతే మనం డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది తదుపరి విషయం అనుకోండి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఏసీబీ వీళ్ళ మీద ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో అది దాఖలు చేసినప్పటికీ కూడా వీళ్ళు డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేశారు. అప్పుడు ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసింది. కానీ అప్పటికే మేము ఛార్జ్ షీట్ దాఖలు చేశాము అని చెప్పేసి ఏసీబీ అధికారులు, సిఐడి అధికారులు అందరూ చెప్పినా కానీ కోర్టు ఆనాడు ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసింది. దీంతో ఏసీబీ అధికారులు, ఏసీబీ తరఫున లాయర్లు వీళ్ళంతా కూడా, ప్రభుత్వ తరఫు లాయర్లు వీళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించారు, హైకోర్టుని ఆశ్రయించినప్పుడు హైకోర్టు పూర్వాపరాలన్నీ పరిశీలిస్తుంది కదా. గతంలో ఏం జరిగింది, ఎప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, ఛార్జ్ షీట్ కంప్లీట్గా ఉందా లేదా, ఎందుకని వాళ్ళకి బెయిల్ వచ్చింది, బెయిల్ కంటిన్యూ చేయాలా, లేకపోతే గతంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలా, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుంది కదా హైకోర్టు. తీసుకునే ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ క్యాన్సిల్ చేస్తూ ఈ నెల 26వ తేదీన వెళ్ళి కోర్టులో పోలీసుల దగ్గర లొంగిపోవాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి వాళ్ళు పోలీసుల దగ్గర లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అప్లై చేసుకోవచ్చని కొంతమంది అంటున్నారు, అప్లై చేసుకున్న ఉపయోగం ఉండదని మరికొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతూనే ఉంది. లిక్కర్ స్కామ్లో తిన్న సొమ్మంతా కక్కించేదాకా కూడా ప్రభుత్వం కంటి మీద కునుకు వెయ్యను అని చెప్పేసి భీష్మించు కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3,500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణాన్ని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటికే సిట్ తన ఛార్జ్ షీట్లో కూడా దాఖలు చేసింది. అయితే ఇప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు విచారణ వెళ్ళలేదు అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. సో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు ఎప్పుడు వెళుతుందా అని చెప్పేసి అటు కూటమిలోని నేతలు, కొంతమంది కార్యకర్తలు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళని గట్టిగా విచారిస్తే అసలు అంతిమ లబ్ధిదారు దగ్గరికి విషయం వెళుతుందా వెళ్ళదా, అలాగే అసలు మొత్తం రూట్ మ్యాప్, ఈ లిక్కర్కి సంబంధించి ఎవరెవరు ఎలా డబ్బులు తీసుకున్నారు, లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి కమిషన్లు ఎలా వసూలు చేసుకున్నారు, ఎలా లబ్ధి పొందారు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా బయటకు రావాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి సో ఆ బిగ్ బాస్ ఎప్పుడు పోలీసు కస్టడీలోకి వెళతాడా, ఎప్పుడు ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తాయా అని చెప్పేసి అనేక మంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి వారి ఆతృత ఎప్పుడు తీరుతుందా అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ.